మించింది. అసూయ కలిగింది. ఎందుకు అసూయ కలిగింది? ఇంతవరకు మోషే ఎడల బాధ్యత తీసుకున్న మిరియాము తన తమ్ముడిని చనిపోకుండా ఇంటిలో భద్రపరిచింది. అలాగే నైలు నదిలో కూడా వదలడానికి ఎంత ప్లాన్ వేసింది. ఫరో ఇంటికి వెళ్లేలాగా ప్లాన్ చేసింది. తన తల్లిని కూడా దాదీగా ఏర్పాటు చేసింది. ఇంత ఆలోచన చేసిన మిరియాము తన తమ్ముడు కొరకు మోషే ఇశ్రాయేలుకి ఒక నాయకుడు అయ్యాడు అంటే, ఒక విధంగా చెప్పాలి అంటే మిరియాము పాత్ర కూడా ఉన్నది. 120 ఏళ్లు బ్రతికాడు ఈ యొక్క మోషే. అదే మోషే ఆ దినాలలోనే మిరియాము జ్ఞానాన్ని ఉపయోగించకపోతే చనిపోయేదేమో. కానీ దేవుని చేతిలో సాధనం మిరియాం. దేవుని ప్రణాళిక ఉంది మోషే మీద. అదే టైంలో మిరియాముని దేవుడు ఒక సాధనంగా వాడుకున్నాడు. అంత జ్ఞానం కలిగిన ఆవిడ, అంత పెద్ద ఆలోచన చేసి విశాలమైన భావాలు కలిగినటువంటి ఆవిడ ఈ టైంలో తన తమ్ముడు వివాహం చేసుకున్న తర్వాత కూషు దేశస్తురాలు కనుక ఆవిడ నల్లగా ఉన్నదనో లేక ఎందు నిమిత్తమో మొత్తానికి మోషే మీద సనగడం ప్రారంభించిందట. మోషే ఒక్కడైనా సేవ చేసేది, నేను చేయలేనా, మేము చేయలేమా అని మిరియాము మాట్లాడడమే కాకుండా తన పెద్ద తమ్ముడైన అహరోనును కూడా ఏకీభవించేలాగా చేసింది. దేవుడు ఎన్నుకున్న సాధనం ఎవరు అంటే మోషే. ఈ మోషేకి వ్యతిరేకంగా మాట్లాడడం ఎప్పుడైతే ప్రభు విన్నారో ప్రత్యక్ష గుడారములోనికి రమ్మన్నారు. ప్రత్యక్ష గుడారములోనికి వచ్చిన తర్వాత ప్రభు మాట్లాడారు. ఎందుకు మోషే గురించి నువ్వు ఆ విధంగా మాట్లాడావు? మోషే గురించి నేనే ఏనాడు మాట్లాడలేదే. నా ఇల్లంతట్లో కూడా నమ్మకమైన వాడు, అతడు భూలోకములో సాత్వికుడు, అతని వంటి వాడు ఎవ్వరూ కూడా లేరు. మోషే గురించి మనుషులు ఇచ్చిన సాక్ష్యం కాదు, అది కేవలము దేవుడిచ్చిన సాక్ష్యం. నేను ఎన్నుకున్నవాడు దేవుని సేవ చేస్తూ ఉంటే నువ్వు మాట్లాడడానికి భయపడలేదా? ఏమైనా ప్రభువుని ఎరగని దానివి కాదు కదా. ఈరోజు సేవకుల గురించి మాట్లాడే వాళ్ళు ప్రభువుని ఎరగని వాళ్ళు అయితే ఓకే, వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రభువుని ఎరిగిన నీవు, వాక్యం ఎరిగిన నీవు, నా దర్శనాలు, నా వాగ్దానాలు, దేవుని యొక్క న్యాయ విధానాలు అన్నీ ఎరిగిన నీవు భయం లేదు నీకు దేవుని యొక్క సేవకుల గురించి మాట్లాడడానికి అని మాట్లాడుతుండగానే మిరియాముకి తెల్లడి కుస్తీ బయలుదేరిందట. వెంటనే ఆవిడ ప్రత్యక్ష గుడారములో నుండి బయటికి పంపించేయగా వెంటనే అహరోను ఏడవడం ప్రారంభించాడు. తన తమ్ముడైన మోషే దగ్గరికి వచ్చాడు. అక్కకి ఎలాగునే జరిగిందని. ఎంతైనా బాధే కదా. మాట్లాడేటప్పుడేమో మాట్లాడేసింది. ఈ రోజున ఆ విధమైన శ్రమ వచ్చేసరికి ఆవిడ వేదనలో ఉన్నది, తన పెద్ద తమ్ముడైన అహరోను వేదనలో ఉన్నాడు, చిన్న తమ్ముడైన మోషే కూడా వేదనలో ఉన్నాడు. కనుక మోషే దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు ప్రార్థన చేయడానికి. మోషే కొన్ని వందల ప్రార్థన చేశాడు బైబిల్లో. అయితే దేవుడు అన్ని ప్రార్థనలు ఆలకించాడు. మోషే ప్రార్థన ఒక్కటే దేవుడు వినలేదు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే నేను కానాను వెళ్ళాలి అన్నాడు, వద్దులే మోషే అన్నాడు. అది మినహాయిస్తే మోషే ఏది అడిగినప్పటికీ కూడా దేవుడు అంగీకరించాడు. నా యొక్క సహోదరుని స్వస్థపరచున ఆయన తెలుసో తెలియకో అవివేకురాలుగా మాట్లాడింది అని అనగా ప్రభు చెప్పారు, నేను స్వస్థపరుస్తాను. అయితే 7 దినాలు పాళెము చివర ఊరి చివర ఉండాలి 7 దినాలు అని అనగా 7 దినాలు మిరియాం ఊరి చివర ఉండగా ఆ దినాలలో కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళు కుష్ఠవ్యాధి నయమవుతే వాళ్ళ దేహాన్ని యాజకుడికి కనబరుచుకోవాలి. యాజకుడు దేహాన్ని చూచిన తర్వాత నీకు స్వస్థత కలిగింది అన్నాక ఊళ్ళోకి రావాలి, మందిరంలోకి రావాలి. మిరియాము గురించి చాలా వేదనకరమైన విషయం ఇది. నువ్వు అంత సేవ చేసి కొన్ని లక్షల మంది స్త్రీలని నువ్వు ముందుగా ఉండి తమ్మురు పట్టుకొని చక్కగా వాక్యాన్ని చెప్పి స్త్రీలందరినీ కూడా క్రమములో నడిపించిన ఘనత నీకు చెందుతుంది. కానీ ఈ రోజున మరి అవివేకంగా మాట్లాడి దేవుని భయం లేకుండా నా తమ్ముడేక అన్న స్వతంత్రంగా మాట్లాడిందా? నీ తమ్ముడు ఇంటివాడైనా అతని దేవునికి చెందినవాడు. ఆ స్వతంత్రంతో నువ్వు మాట్లాడేసిన దేవునికి చెందినవాడు గనక. కానీ మోషే నిజంగా పెద్ద మనసుతో తన అక్క ఎడల చాలా ప్రేమతో ఆప్యాయతతో ప్రార్థన చేశాడు. క్షమించు ప్రభువా అని మోషే అహరోనులు ప్రార్థన చేయగా దేవుడు ప్రార్థన అంగీకరించాడు. 7 దినాలైన తర్వాత మరలా వాళ్ళు సమాజంలోనికి చేర్చుకున్నారు. కనుక జీవితంలో మనం ఎన్ని విధాలమైన మేలులు మార్గాలలో నడిచినా ఏదో ఒక రకమైన లోటు సాతాను తొందర మనల్ని ఆశీర్వాదానికి దూరం చేస్తున్నది. అందుకే అంటాడు ప్రసంగిలో, బుక్కావాని తైలములో చచ్చినేగ పొడుడు చేత అది దుర్వాసన కొట్టుంది కదా. ఈ మైనస్ కూడా మిరియాముకు లేకుండా ఉంటే అది మనం చెప్పుకునేవాళ్ళం కాదు కదా. మన జీవితాలలో కూడా సాక్ష్యాలను కలిగి మనం ఉందాం. ఎక్కడా కూడా మనం అవిధేయులుగా కాకుండా దేవుని కృప కలిగిన వారుగా, మన మాట విషయమై, మన నడక విషయమై మనం భయం కలిగిన వారుగా జీవిద్దాం. ప్రభు ఈ మాటలు వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, మిరియాము గురించి మీరు మాతో మాట్లాడారు. శ్రేష్టమైన నాయకురాలే, కానీ లాస్ట్లో ఒక దైవజనుడు
అని లేక నా తమ్ముడు అన్న విధంగా మాట్లాడి ఆశీర్వాదమును కోల్పోయి కుష్ఠవ్యాధిని అనుభవించింది. మీరు క్షమించగలిగిన దేవుడు గనక ఆవిడ అవిధేయతను క్షమించి మరలా పూర్వపు ఆరోగ్యాన్ని ఆవిడకిచ్చారు. కనుక మా మాటల వల్ల ఎక్కడైనా సేవకులకి వ్యతిరేకంగా మాట్లాడి ఆశీర్వాదాన్ని ఎవరైనా గనక పాడు చేసుకున్నట్లయితే ఈ వర్తమానం ద్వారా వారి అవిధేయతలన్నీ కూడా క్షమించి పూర్వపు దీవెన, పూర్వపు ఆశీర్వాదము దయచేయండి. ఈ వర్తమానం విన్న కుటుంబాలందరినీ దీవించండి. వారి కుటుంబాలలో నెమ్మది ఇవ్వండి, సమాధానం ఇవ్వండి. వివాహం కావలసిన బిడ్డలున్నారు వారి గృహములో, ఈ రాత్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అలాగే చదువుకునే బిడ్డలకు మంచి ఉద్యోగాలు దయచేయండి. బిడ్డలు లేని వారికి సంతానమును ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. కుటుంబాలలో ఐక్యత దయచేయండి. ప్రతి విధమైన రోగము నుండి విడుదల దయచేయండి. మంచి ఆరోగ్యం ఇవ్వండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగము లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుచున్నారు కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్లో ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుండి 9:30 వరకు బలమైన వర్తమానముతో శక్తివంతమైన ఆరాధన జరుగును. మీరు ఏ విధమైన సమస్యలతో ఉన్నా దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మనమందరము కలిసి ప్రభువును ఆరాధించి మహిమపరుద్దాం. అలాగే ప్రతి బుధవారం ఉదయం 10:30 నుండి 12:30 వరకు తైలాభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. 7 బుధవారములు పాల్గొని అనేకులు స్వస్థత మరియు అనేక సమస్యల నుండి విడుదల మరియు ఆత్మీయ మేలులు పొందుచున్నారు. మీరు తప్పక పాల్గొనండి. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ. సెల్ నంబర్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగము లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుచున్నారు కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. ఇంతవరకు విన్న ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము భావిస్తున్నాము. మీ ప్రేయర్ రిక్వెస్ట్ల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 70-2-24/20, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10, కృష్ణా జిల్లా. మా ఫోన్ నెంబర్స్ 9392871234, మరొక నెంబర్ 9393871234. దైవతనయులా అన్ని రీతులా ఆదరించగా తండ్రి పంపిన దేదీప్యమాన పరలోక స్వరం బలము.